అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే చెప్తాను. అండ్ ఆల్సో ఈ డ్రింక్ వెయిట్ లాస్కి మాత్రమే కాదు, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, డైజెషన్ ఇష్యూస్ ఇలాంటి వాటికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా మందికి ఏంటంటే కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళు డైలీ తినే ఫుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి నార్మల్గా లిమిట్గా తీసుకున్నా కూడా వాళ్ళు లావ్ అయిపోతూ ఉంటారు చాలా ఈజీగా. నెక్స్ట్ డే చూసుకోగానే 1-2 kgs పెరిగిపోతూ ఉంటారు. దీనివల్ల ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా తినడం మానేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు అండ్ వెయిట్ గెయిన్ మాత్రం అవుతూనే ఉంటారు. సో అది కాదు సొల్యూషన్, తినడం మానడం కాదు. సో ఇలా ఈజీగా లావ్ అయిపోయే వాళ్ళకి అండ్ తక్కువ తిన్నా కూడా లావ్ అయిపోతున్నాను అని బాధపడే వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్ అన్నమాట. సో మీరు ఈ డ్రింక్ తాగుతూ ఇంకా కొన్ని చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే తగ్గుతారు. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీ డయట్లో ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్, రాగి జావా ఇలాంటివి ఇంక్లూడ్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు డే టైంలో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ మళ్ళీ సాలెడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. సీడ్స్ అండ్ నట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి మీ డయట్లో, లైక్ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటివి. వీటిని మీరు నానబెట్టుకుని వాటర్లో అలా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక స్మూతీలా ఇలా చేసుకొని కూడా తాగొచ్చు. లేదంటే ఫ్రూట్స్ తీసుకునే టైంలో వాటితో కలిపి తీసుకోవడం ఇలా కూడా చేయండి. అండ్ మళ్ళీ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం కొంచెం తగ్గించండి. పూర్తిగా మానేమని నేను చెప్పను, బట్ కొంచెం తక్కువగా తీసుకోండి ఆయిలీ ఫుడ్స్. అండ్ అంతేకాకుండా అవుట్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా, ఫాస్ట్ ఫుడ్, ఇది కూడా చాలా తగ్గిస్తే బెటర్. వారానికి ఒకసారి ఇలా తీసుకోండి. రోజు అంటే కష్టం, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని రోజు ఇలాంటి ఫుడ్ తింటే మాత్రం పని అవ్వదు. అండ్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. మీకు అంతగా చాక్లెట్ క్రేవింగ్ ఉంటే కనుక డార్క్ చాక్లెట్ తినండి. డార్క్ చాక్లెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అది తీసుకోండి దీని ప్లేస్లో. అండ్ అంతేకాకుండా కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగాలి అనిపించినప్పుడు చక్కగా ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి తాగండి. కాకపోతే ఏంటంటే ఆ ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి తాగే టైంలో మీరు షుగర్ యాడ్ చేయకుండా తీసుకోండి. అండ్ ఇవన్నీ ఒక సైడ్ అయితే ఇప్పుడు చెప్పేది చాలా బెస్ట్ టిప్ అన్నమాట, ఎక్సర్సైజ్. కొద్దిగా అయినా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా వాకింగ్ చేయండి. తిన్న వెంటనే అస్సలు పడుకోవడం కానీ అలా కూర్చోవడం కానీ ఇలాంటివి చేయొద్దు. నడవండి అటు ఇటు. లేదు మీకు ఎక్సర్సైజ్ చేయడానికి అస్సలు టైం లేదు అంటే కనీసం వాకింగ్ అయినా చేయండి. సో మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తూ చక్కగా ఫ్రూట్స్, వెజ్జెస్, సాలెడ్స్ ఇలాంటివి తింటూ, సీడ్స్, నట్స్ ఇలాంటివి తీసుకుంటూ, అండ్ మళ్ళీ రాగి జావా, స్మూతీస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తాగుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ డ్రింక్ తీసుకుంటే కనుక మీకు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ డ్రింక్ ఏంటి అనేది చెప్పేస్తాను. సో ఈ డ్రింక్కి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు, కొరియాండర్ సీడ్స్. ఈ ధనియాలు ఎంత మంచి చేస్తాయంటే మన బాడీకి, మన డైజెస్టివ్ హెల్త్ని కాపాడడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎవరికైనా బ్లోటింగ్ కానీ లేదంటే డిస్కంఫర్ట్ కానీ ఉంటే ఇవి వాటికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా ఈ ధనియాలు మన మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయి, మన బాడీలో ఉండే ఫ్లష్, టాక్సిన్స్ వీటన్నిటిని తగ్గించేసి ఇమ్యూనిటీని పెంచుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఎవరైనా అసిడిటీతో బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళకి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి మనం తీసుకున్న ఫుడ్ బాగా డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. సో మొత్తానికి ఇవి మీ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫెన్నెల్ సీడ్స్. వీటిని మనందరం సోంపు అని కూడా అంటాం. సో ఇవి కూడా మీ డైజెస్టివ్ హెల్త్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మీ మెటబాలిజంని కూడా పెంచుతాయి. ఇవి వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఎవరైనా గ్యాస్ తోటి బాధపడుతూ ఉంటే కనుక ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాము. దీన్ని ఇంగ్లీష్లో క్యారమ్ సీడ్స్ అంటారు, అజ్వైన్ అని కూడా అంటారు. జనరల్గా అయితే వాము అని అంటారు. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఈ వాము కూడా మీకు బ్లోటింగ్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ,
లేదంటే ఎలాంటి డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఉన్నా కానీ ఈ వాము అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది కూడా వెయిట్ లాస్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వీటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా మీ క్యాలరీస్ని బర్న్ చేయడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. మొత్తానికి ఇవి మీ డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచివి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూమెన్ సీడ్స్ అంటే జీలకర్ర. ఇవి కూడా మిగతా మూడిట్లాగే మీ మెటబాలిజంని బూస్ట్ చేస్తాయి, మీ డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. బ్లోటింగ్, గ్యాస్, డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఇలాంటివి ఏమున్నా కానీ వాటిని తగ్గిస్తాయి. మీ వెయిట్ మేనేజ్మెంట్కి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దానిలో 1 లేదా 2 గ్లాసెస్ వాటర్ పోయండి. దాని తర్వాత వాటిల్లో ఆ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ సోంపు ఈ 4 వేసేయండి. వేసేసి వాటిని ఒక 5 to 8 మినిట్స్ వరకు బాయిల్ చేయండి ఆ వాటర్ని. దాని తర్వాత వడగట్టేసుకుని ఆ డ్రింక్ని మీరు మధ్యాహ్నం మీల్స్ తీసుకుంటారు కదా, లంచ్ చేసిన ఒక 30 మినిట్స్ తర్వాత తాగండి. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే మీకు బ్లోటింగ్ అనేది తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి. కాన్స్టిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటే గనక ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో మీ వెయిట్ లాస్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ డ్రింక్ అయితే ఇదన్నమాట. దీన్ని మీరు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అయిపోయాక 30 మినిట్స్ తర్వాత తాగండి. ఇలా తాగి ఊరుకోకుండా చక్కగా మీ డయట్లో నేను ముందుగా చెప్పినవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలెడ్స్, స్మూతీస్, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూస్, రాగి జావా, సీడ్స్, నట్స్ ఇలాంటివన్నీ. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీరు తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.